సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల వేములవాడలో రైతన్నలు నిరసన బాటపట్టారు. తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని, అన్నదాతలు ధాన్యం కొనుగోలు చేయాలంటూ కూడా అన్నదాతలు రోడ్డెక్కిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ మేరకు తూకం వేయడం లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ధాన్యం తూకం వేయడం లేదంటూ రైతులు కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి 10 రోజులు గడుస్తుందని అన్నారు. కొంతమంది రైతుల ధాన్యం తూకం వేసి 5-6 లారీలు మాత్రమే లోడ్ చేసి పంపిస్తున్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు చేయాలని తహసీల్దార్ శ్రీనివాస్కు రైతులు వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ సుమారు వరి కోసి దాదాపు నెల 20 రోజులు అవుతుంది. అందరూ వరి కోసి ఎక్కడెక్కడ రోడ్ల మీద అక్కడ జాగున్నక్కడ పోసుకొని అందరి సుమారుగా 90% 80% మ్యాచర్ వచ్చి రెడీగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మా చందుర్తి మండలానికి చెందిన ఐకేపీకి ఇచ్చిర్రు, అంతకుముందు సొసైటీకి ఇచ్చే జోక్కుంటే 42 కిలోలు జోక్తురు. సరే 42 కిలోలు అయితే 42 కిలోలని రైతులు రెడీగా ఇయ్యడానికి రెడీ ఉన్నారు. అయినా రేపు మాపు అని వాళ్ళు ఐకేపీ సెంటర్ వాళ్ళు గడుపుతుర్రు. ఆ బార్దాన్ లేవు, బార్దాన్ ఉంటే జోకటలు లేరు, లారీలు లేవు అని కూడా గడుపుకుంటూ పోతుర్రు. ఏదైనా వడగాళ్ల వానొచ్చి ఈ వరకే రైతులందరూ చాలా నష్టపోయి ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి